ఏంటి పోయిన నక్క హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ జస్విక. ఇది మా 5th వెడ్డింగ్ యానివర్సరీ రోజు తీసిన వీడియో అండి. ఆ రోజు మా వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి, అలాగే ఆ రోజు మేము ఎక్కడెక్కడికి వెళ్ళామని చెప్పేసి ఈ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమంది చూడడానికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుందండి. సో అందుకని చెప్పేసి లైక్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మేమైతే మా మ్యారేజ్ రోజు మా దగ్గరలో ఉన్న దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్ళామండి. మా హస్బెండ్ లేచి రెడీ అయ్యి మమ్మల్ని టెంపుల్కి తీసుకెళ్లేటప్పటికి గుడిలో పంతులు కూడా లేరండి. పూజ చేసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోయారు. ఇంకా లోపలికి వెళ్ళడానికి లాక్ తీసే ఉందని చెప్పి ఇంకా లోపలికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఉయ్యాల్లో అమ్మవారిని అయితే పెట్టారు. ఇంకా మా పాప అయితే ఊపుతుందనమాట. నా బర్త్డేకి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళాము. అక్కడ ఎలాగే సాయిబాబాను ఉయ్యాల్లో ఊపిందంట. అది గుర్తొచ్చి ఇప్పుడైతే ఊపేస్తుంది అమ్మవారిని. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళిపోదామని బయటకు వచ్చాము. బయటను కూడా దుర్గామాత అమ్మవారిని అయితే పెట్టారు. ఇంకా అక్కడికి మా చిటితల్లి వెళ్ళి దండం అయితే పెట్టుకుంటుంది. యాక్చువల్గా ఈ టెంపుల్ ఫ్రైడే రోజు అస్సలు ఖాళీ ఉండదండి. జనాలు అయితే అలా వస్తూనే ఉంటారు. ఆ రోజు పంతులు కూడా 12 వరకు ఉంటారు ఇక్కడ. నార్మల్ డేస్లో పెద్దగా ఎవరు రారు కాబట్టి పంతులు కూడా 9-10కి ఆ లోపే వెళ్ళిపోతారు. ఈ టెంపుల్ ఇంతకు ముందు అయితే ఉండేది కదండి. ఒక 5 years అవుతుంది అనుకుంటాను కట్టి. ఇంకా ఇక్కడ ముందున ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంది. ఇందులో ఇంకా చాలా దేవుళ్ళు ఉన్నారండి. శివుడు, ఇంకా రామాలయము, ఇవన్నీ కూడా ఉన్నాయి. గుడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు షాప్కి వెళ్ళి ఇంట్లోకి కావాల్సిన కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నామండి. రైస్ అయిపోతే రైస్, మధ్యాహ్నం చికెన్ కర్రీ వండుదామని చెప్పేసి చికెన్, దానికి సంబంధించిన కొన్ని సామాన్లు అయితే తెచ్చుకున్నాము. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే మ్యారేజ్ రోజు ఫుల్గా బయట తిరిగేసి బయట తినేద్దాం అనుకున్నాము. బట్ మా హస్బెండ్కి కొద్దిగా వర్క్ ఉందని చెప్పేసి ఇంట్లోనే వంట చేయాల్సి వచ్చిందనమాట. గుడి నుంచి వచ్చేటప్పుడు ఇంట్లోకి సంబంధించిన సామాన్లతో పాటు మా వీధిలో వాళ్ళకి స్వీట్స్ పంచుదామని చెప్పేసి స్వీట్స్ కూడా తీసుకొచ్చాము. ఫస్ట్ అయితే స్వీట్స్ పంచేసానండి వీధిలో ఉన్న వాళ్ళందరికీ, ఎందుకంటే రెడీ అయి ఉన్నానని చెప్పేసి. ఇంకా తర్వాత వచ్చి వంట చేసేసి భోజనం చేసేసి మేమైతే బయటికి వెళ్తున్నాము. ఫస్ట్ అయితే మేము జిఆర్టీ షోరూమ్కి వచ్చామండి. ఇది వైజాగ్లో అండి. మనకి సంపతి వినాయక టెంపుల్ ఉంది కదా, అక్కడ ఉంటుందన్నమాట ఈ జిఆర్టీ షోరూము. జిఆర్టీ షోరూమ్కి ఎందుకు వెళ్ళాము అంటే నా కాళ్ళ పట్టీలు అయితే తెగిపోయాయండి. ఎప్పటి నుంచో మార్చుకుందామని అనుకుంటున్నాను, బట్ కుదరడం లేదు. లాస్ట్కి ఇప్పటికైతే కుదిరింది. ఇంకా అందులోనూ మ్యారేజ్ డే కదా అని చెప్పేసి ఆ రోజు తీసుకుంటే గుర్తుగా ఉంటుందని చెప్పేసి ఇంకా ఆ రోజు అయితే తీసుకున్నాను. ఇవే అనమాట నేను తీసుకున్న పట్టీలు. ఎలా ఉన్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా మేమైతే పట్టీలు తీసేసుకున్న తర్వాత మూవీకి వెళ్ళిపోతున్నాము. మూవీకి ఎక్కడికి వెళ్తున్నాము అంటే బీచ్ దగ్గర నోవోటల్ ఉంది కదండి, అందులో ఐనాక్స్లో మా హస్బెండ్ అయితే టికెట్స్ బుక్ చేశారు మూవీకి. మనకి బీచ్ దగ్గర తాజ్ హోటల్ అయితే ఉండేది కదా, ప్రజెంట్ అదైతే తీసేశారండి, ఖాళీగా ఉందన్నమాట. నెక్స్ట్ ఏ హోటల్ వస్తుందో చూడాలి. చూస్తున్నారు కదా బీచ్ ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి డౌన్కి వెళ్ళే కొద్ది బీచ్ అయితే కనిపిస్తుంది చాలా బాగా. ఇంకా మేమైతే మూవీ థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగో కనిపిస్తుంది కదా, ఇదే అనమాట. ఈ హోటల్ మనకి వైజాగ్లోనే చాలా పెద్ద హోటల్ అండి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చిన, మనకి ఇంకా రాజకీయ నాయకులు వచ్చిన అందరూ కూడా ఈ హోటల్లోనే దిగుతారనమాట. అక్కడే ఉంది ఈ ఐనాక్స్ కూడా. ఇక్కడ మా పాపను చూసారా, బయట ఫుల్గా ఎండ కాస్తుంటే తనకు మాత్రం బాగా చలేస్తుందంట. సో అందుకని చెప్పేసి స్వెటర్ వేసుకొని మరీ వచ్చింది సినిమాకి. నడు ఇప్పుడు మేము వచ్చింది ఏ మూవీకి అంటే సంక్రాంతికి వస్తున్నాము మూవీకి అండి. ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాము వెళ్ళాలి అని చెప్పేసి, బట్ అసలు కుదిరేది కాదు. ఇప్పుడు కూడా వెళ్ళాలా వద్దని ఈ మూవీకి వెళ్ళామండి. ఎందుకు అంటే మా హస్బెండ్ ఏమో వాళ్ళ అమ్మ నాన్నని కూడా ఈ మూవీకి తీసుకొని వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ చూసేలా ఉంది కదా, సో వాళ్ళని కూడా తీసుకొని వెళ్దామని. బట్ వాళ్ళేమో సడన్గా మేము రాము అని అయితే చెప్పారు. ఇంకా మా హస్బెండ్ తీసుకువెళ్ళాలా వద్దా అని చెప్పేసి మమ్మల్ని అయితే తీసుకొని వెళ్ళారు లాస్ట్కి. మేము కూడా సంక్రాంతికి వస్తున్నాము మూవీ థియేటర్లో అయితే చూసేసాము. లిఫ్ట్ ఎక్కి పైకి అయితే వచ్చేసామండి మూవీ థియేటర్ దగ్గరికి. వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బ్యాగ్స్ అన్ని చెకింగ్ చేస్తున్నారనమాట. ఎందుకు అంటే ఐనాక్స్లోకి ఫుడ్ ఐటమ్స్ ఏవి అలౌ చేయరు కదండి, సో అందుకని చెప్పేసి ఎవరైనా తెచ్చుకుంటారేమో అని చెకింగ్ అయితే చేస్తున్నారు. మనకి ఇక్కడ ఏదైనా తినడానికి కావాలనుకుంటే ఇక్కడే కొనుక్కోవాలండి, బయట నుంచి ఏమీ తెచ్చుకోవడానికి అవ్వదనమాట. చెకింగ్ అయిపోయిన తర్వాత ఇంకా షోకి టైం ఉందని చెప్పేసి మేమైతే ఇక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాము.
ఎవరు? జశ్విక. అబ్బో, చూపించు. ఈ ఫోటో మా పాపకి 7th మంత్లో ఉన్నప్పుడు అయితే తీసానండి. 1 ఇయర్ లోపు ఫొటోస్ తీస్తున్నారు కదా, 1 మంత్ 2nd మంత్ అని చెప్పేసి అలా తీసిన ఫొటోస్లో అన్ని ఫొటోస్లోకి ఈ ఫోటో బాగుందని చెప్పేసి వాళ్ళ డాడీ వాచ్లో వాల్పేపర్ కింద అయితే పెట్టుకున్నారు. ఇంకా షో టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే థియేటర్ లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పనా, ఫస్ట్ మేమే వచ్చామండి థియేటర్ లోపలికి. చూస్తున్నారు కదా, హాల్ అంతా చాలా ఖాళీగా ఉంది, ఎవ్వరూ లేరు. ఫస్ట్ మేమే అనమాట. మేము మా సీట్ల దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము లోపలికి వెళ్ళిన తర్వాత మా వెనకాలే ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు. ఇదిగో వీళ్ళే అనమాట. వాళ్ళు 3 మెంబర్స్ అయితే వచ్చారు. వాళ్ళకు 3 మెంబర్స్, మేము ఒక 3 మెంబర్స్, టోటల్ 6 మెంబర్స్ అయితే కూర్చున్నాం అనమాట హాల్లో. మేము వాళ్ళు మాత్రమే ఈ మూవీ అంతా చూడాల్సి వస్తుందేమో అని అనుకున్నామండి, మా హస్బెండ్ నేను. బట్ అలా అయితే జరగలేదండి. మూవీ ఇంకొద్ది సేపట్లో స్టార్ట్ అవుతుంది అనగా ఇంకొక ఫ్యామిలీ అయితే వచ్చారనమాట. అదిగో వస్తున్నారు కదా, వాళ్ళేనండి. వీళ్ళు ఒక 10 మెంబర్స్ ఉంటారు, మేము ఒక 6, టోటల్ 16 మెంబర్స్ అయితే హాల్లో కూర్చొని మూవీ చూసామన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నానండి హాల్ ఇంత ఖాళీగా ఉండి మూవీ చూడటం అనేది. మీకు ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు మాత్రమే హాల్లో ఉండి హాల్ అంతా ఖాళీగా ఉండడం? నాకైతే ఫస్ట్ టైం అండి. మీకు ఎవరికైనా ఇలా జరుగుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనే కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, మా పాప డ్యాన్స్ అయితే వేస్తుందండి. సాంగ్ వచ్చిన ప్రతిసారి నించోవడం, డ్యాన్స్ వేయడం, ఆగిపోతే కూర్చోవడం అనమాట. మా పాప అయితే ఫుల్గా ఎంజాయ్ చేసిందండి మాతో పాటు. ఇంకా మేమైతే మూవీ అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి. మూవీ అయ్యేటప్పటికి 6 అయింది. లొకేషన్ బాగుందని ఈ వీడియో అయితే తీశాను. చూడండి ఎంత బాగుందో. ఇంకా అక్కడ కొద్దిసేపు అలా స్పెండ్ చేసి అవన్నీ చూసుకొని ఇంక ఇంటికైతే బయలుదేరిపోయాము. ఇంటికి వచ్చి రెడీ అయ్యి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామండి. ఇప్పుడు మార్నింగ్ నుంచి అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళలేదు. ఇంకా స్వీట్ పట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు. ఇంటి దగ్గర నుంచి బయలుదేరి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామండి. మా ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి ఒక 5 మినిట్స్ జర్నీ అయితే ఉంటుంది. సంక్రాంతి పండుగకి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇదే రావడం అండి అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే రాలేదు నేను. ఇంకా అమ్మ వాళ్ళకి స్వీట్స్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోదామని డోర్ తీసే టైంకి మా తమ్ముడు అయితే వచ్చాడండి. చూస్తున్నారు కదా, తనే మా తమ్ముడు. ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చాడు, కేక్ తీసుకొచ్చాడు అనమాట. నా వీడియోస్లో ఎక్కువగా మా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కనిపించారు అంటే అది ఒక మా తమ్ముడేనండి. నా వీడియోస్లో చాలా వీడియోస్లో మా తమ్ముడు అయితే ఉంటారు, మీరు చూసే ఉంటారు తన్ని. ఇంక తెచ్చిన వెంటనే కేక్ అయితే కట్ చేయలేదండి. మా నాన్న డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసేసి అప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ మా పాప చూడండి, ఎప్పుడు కట్ చేస్తే ఎప్పుడు తినేద్దామా అని చూస్తున్నారు కదా, దాని ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయో. కేక్ని కళ్ళతోనే తినేస్తుంది అనమాట. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా పాప చూడండి అందరికీ కేక్ అయితే తినిపిస్తుంది. ఫస్ట్ వాళ్ళ మామయ్యకి తినిపించింది, తర్వాత వాళ్ళ తాతకి అయితే తినిపించింది. ఇంకా నాకు, మా హస్బెండ్కి, మా అమ్మకి అయితే తినిపించలేదండి. ఇంకా కేక్ అయిపోతుందని చెప్పేసి తనే కూర్చొని తినేస్తుంది అనమాట ఒక ప్లేట్లో వేసుకొని.
ఇంకా కేక్ కట్ చేసుకొని తినేసిన తర్వాత మా పాప అయితే డ్యాన్స్ స్టార్ట్ చేసిందండి సాంగ్స్ పెట్టమని. మామూలుగా కాదు, తనతో పాటు మమ్మల్ని ఏమంటుంది, మాకు రాదమ్మా నువ్వే అని అయితే చెప్తున్నాము. ఇంకిక్కడ వాళ్ళ తాతయ్య ముందు వేసిన తర్వాత వాళ్ళ మావయ్య దగ్గరికి కూడా వెళ్ళేస్తుందండి డ్యాన్స్. మా పాప చూడండి వాళ్ళ మామయ్యతో ఫుల్గా ఆడేసుకున్న తర్వాత వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వచ్చి సీరియస్గా ఏదో చెప్పేస్తుంది. అమ్మ వాళ్ళ ఇంట్లో మా మ్యారేజ్ డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి రెడీ అవుతున్నామండి. ఇంకా మా పాప అయితే అందరికీ ముద్దుల వర్షం కురిపిస్తుందనమాట. అమ్మమ్మకి ముద్దులు పెట్టేసింది, తర్వాత తాతయ్యకి వాళ్ళ మావయ్యకి ముద్దులు అయితే పెడుతుంది చూడండి. ఇంటికి వెళ్ళిపోదాం అనుకునే టైంకి మా నాన్నేమో కొబ్బరి నీళ్ళు ఇస్తాను తాగండి అని చెప్పి మా కోసం ఒక 2 బొండాలు అయితే కొట్టారండి. కొబ్బరి నీళ్ళు తాగేసిన తర్వాత మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. మా 5th వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు నా ఛానల్ ఇలాగే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.